శాశ్వతం కాని దాన్ని శాశ్వతం అనే భ్రాంతిలో ఉండి దుఃఖం నీకు నువ్వుగా తెచ్చుకుంటున్నావు. అవునా? మనం ఏమనుకుంటాం, నా పిల్లలు నా కడుపును పుట్టారు, నా సొంతం. మరి కిందటి జన్మలో కూడా పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు వదిలేసి వచ్చావు? వాళ్ళు ఎందుకు గుర్తు రావట్లేదు? నువ్వు విచారణ చేసుకుంటే ఈ పరమసత్యం నీకు అవగాహన అయినప్పుడు అప్పుడు వదిలొచ్చాను, ఇప్పుడు నేను వదిలి వెళ్ళాలి అనే ఎరుకతో నువ్వు జీవిస్తావు. నేను ఏది పట్టుకుని ఉండను, నా పని అయిపోయిన వెంటనే నేను వెళ్ళాలి. దానికి ఆత్మకి ఒక టైం తీసుకుని వచ్చింది ఇక్కడ ఈ శరీరంలోనికి. ఇన్ని సంవత్సరాలు ఈ శరీరాన్ని నేను వాడుకుంటాను అంటే బర్త్ డేటు ఎక్స్పైరీ డేటు రెండు ఆత్మకు తెలుసు, కానీ మనకు తెలీదు. ఫంక్షన్ చేసుకుంటున్నామో నుంచి బర్త్డే తెలుసు, ఎక్స్పైరీ డేట్ తెలీదు. కానీ మనకు తెలియకుండా ఎక్స్పైరీ డేట్ కూడా వచ్చేస్తుంది. బర్త్డే అంటే చాక్లెట్లు పంచిపెట్టుకోవడం, స్వీట్లు పంచిపెట్టుకోవడం, లేకపోతే రకరకాలు ఉండి తినడం అనుకుంటాం, తినిపించడం అనుకుంటాం. కానీ అది కాదు. పుట్టినరోజు చేసుకుంటున్నామంటే మరణానికి ఒక సంవత్సరం దగ్గరయ్యాం. ఇక మీదైనా ఇంకా సాధన చేసుకోవాలని మనలాంటి జ్ఞానులకి అర్థం అవ్వాలి. భాగ్యంగా పుట్టినరోజు వేడుకలు ఉంటాయి, కానీ అంతరంలో ఇంకొంచెం శ్రద్ధగా సాధన మనం చెయ్యాలి. పుట్టినరోజు సింబల్ ఏంటంటే మరణానికి దగ్గర అవుతున్నాము. దగ్గర అయినప్పుడు ఏం చేయాలి? టైం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చూడండి, మనం ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటాం. ఫస్ట్ మనకు 2 hours టైం ఉంటుంది. 3వ బెల్ల కొట్టిన రాత స్పీడ్ ఎక్కిపోతుంది. ఎందుకు? ఆ టైంలోగా ఈ క్వశ్చన్ పేపర్ పూర్తయిపోవాలి. ఫస్ట్లో ఆడుతూ పాడుతూ అందంగా రాసిన లాస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేటప్పుడు రైటింగ్ అందంగా ఉందా, ఇది అందంగా కాదు, గబగబ రాస్తాం. ఎందుకు? టైం అయిపోతుందండి. ఇప్పుడు మనకి కూడా టైం అయిపోతుందని ఒక్కొక్క పుట్టినరోజు చెప్తుంది. కాబట్టి ఇంకా ఇంకా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సత్సంగం అన్నీ ఇంకా 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 ఎక్కువ మనం చేసుకోవాలి.